రామ్ టాక్కి తిరిగి స్వాగతం. రాహుల్ గాంధీ చట్టసభల కన్నా వీధుల్లో బాగా రాణిస్తాడనిపిస్తుంది. స్లోగన్లు ఇవ్వటం, ప్లే కార్డులు పట్టుకోవటం, పోలీస్ స్టేషన్లకు వెళ్ళటం, పోలీసు వ్యాన్లు ఎక్కటం, కోర్టుల చుట్టూ తిరగటం, అరుపులు కేకలు, వీటికి బాగా సూట్ అవుతాడు చట్టసభల కన్నా కూడా. ఏదో 6 నెలలు 40 మంది టీమట విపరీతంగా కష్టపడి ఎలా ఉందంటే కొండను తవ్వి ఎలికను పట్టుకున్నట్టుగా ఉంది. మహదేవ్పురాలో జరిగినటువంటిది. ఎందుకంటే ఇవాళ బీజేపీ 6 నియోజకవర్గాల్లో ఇదే తంతు నిర్వహించింది. రాయ్బెరేలీ రాహుల్ గాంధీ కాన్స్టిట్యున్సీ, వయనాడ్ ప్రియాంక గాంధీ కాన్స్టిట్యున్సీ, కన్నౌజ్ ములాయం సింగ్ కాన్స్టిట్యున్సీ, మైన్పురి డింపుల్ యాదవ్ కాన్స్టిట్యున్సీ, డైమండ్ హార్బర్ మమతా అల్లుడు అభిషేక్ బెనర్జీ కాన్స్టిట్యున్సీ కలకటా నగరం, ఆ తర్వాత అసెంబ్లీ కొలత్తూర్ తమిళనాడులో ఎంకే స్టాలిన్ కాన్స్టిట్యున్సీ. వీటిల్లో అదే పద్ధతుల్లోనండి రాహుల్ గాంధీ ఏదైతే చెప్పాడో, ఏంటి వాళ్ళు చెప్పిన ఇదేంటి, డూప్లికేట్ ఓటర్స్ ఉన్నాయి, ఫేక్ అడ్రసెస్ ఉన్నాయి, మల్టిపుల్ ఓటర్స్ ఉన్నారు, మాస్గా ఎడిషన్స్ కొత్తగా జత చేశారు, ఎడిషన్స్ వచ్చినాయి. ఏదైతే మహదేవ్పురాన్ గురించి రాహుల్ గాంధీ చెప్పాడో అదే ఈ 6 నియోజకవర్గాల్లో కూడా బట్టబయలైంది. ఒక్కటి చెప్పండి నాకు, నేను ఈ మాట ఎప్పుడో చెప్పాను నా వీడియోలో, ముందు కామన్ సెన్స్తో చెప్పాను. నాకు ఆ గణాంకాలు లేకపోయినా అనుభవంతో కామన్ సెన్స్ తోటి చెప్పింది ఏంటంటే, ఎన్నికల్లో లోపాలు లేకుండా ఓటర్ లిస్టులో ఏ నియోజకవర్గంలో ఉండదని చెప్పాను. బీజేపీ గెలిచిన నియోజకవర్గాలే కాదు, కాంగ్రెస్ గెలిచిన నియోజకవర్గాలు, మిగతా ప్రతిపక్షాలు గెలిచిన నియోజకవర్గాల్లో కూడా లోపాలు లేవా అని ప్రశ్నించాను అంతకుముందు వీడియోలో. అదే ఇవాళ గణాంకాలతో సహా బీజేపీ బయటపెట్టింది. సేమ్ పాయింట్స్, సేమ్ డూప్లికేట్ ఓటర్సు. కాబట్టి ఏంటి, వ్యవస్థలో లోపాలు ఉన్నాయి. లోపాలు లేవని ఎవరు అంటలేదు. నేను పోయినసారి కూడా చెప్పింది అదే. ఈ లోపాలు ఉండటం వలన బీజేపీ గెలిచిందని అలా చెప్తారు. మరి మీరు గెలిచినటువంటి చోట్ల కూడా లోపాలు ఉన్నాయి కదా, మరి అటువంటప్పుడు తప్పు ఎక్కడుంది? ఈ లోపాలని సరిదిద్దుకోవాలి మనం. మరి మహదేవ్పురంలో ఓటు దొంగలయ్యేటట్టయితే మీరు కూడా ఓటు దొంగలే కదా. రాహుల్ గాంధీ ఓటు దొంగ అవుతాడు, ప్రియాంక గాంధీ ఓటు దొంగ అవుతారు, అన్నీ చూపించారు వాళ్ళు లెక్కలు. ఎట్లయితే మీరు ఒకే అడ్రస్లో 52 మంది ఉన్నారు ప్రియాంక గాంధీ వయనాడ్ నియోజకవర్గంలో. మరి అవి నిజమా ఎందుకున్నారనే తర్వాత ప్రోబ్ చేస్తే తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఉదాహరణకి వారణాసిలో ఒకటి బయట పెట్టారు, కానీ తెలిసిందేంటది, అది ఒక ఆశ్రమం. ఆశ్రమంలో ఉండే వాళ్ళందరూ వాళ్ళ గురువునే తండ్రిగా అడ్రస్ ఇచ్చేసి చేశారు. ఎందుకంటే ఒకసారి సాధువు అయిన తర్వాత వాళ్ళకి వీళ్ళే తండ్రి అవుతారు. అలా అయి ఉండొచ్చు ఇది కూడా. కాకపోతే వీటిని భూతార్థంలో పెట్టి అసలు మొత్తం ఎన్నికే తప్పు, బీజేపీ ఇందువల్ల గెలిచిందనే దానికి ఆధారాలు లేవు. చెప్పాను కదా, వాళ్ళు ఎన్ని చూపిస్తే వీళ్ళని చూపిస్తారు. రాహుల్ గాంధీ ఎన్ని నియోజకవర్గాలు చూపిస్తే ఈ బీజేపీ అన్ని నియోజకవర్గాలు చూపించగలదు. ఎందుకంటే అన్ని చోట్ల లోపాలు ఉన్నాయి. లోపాలు లేవని కాదు, లోపాలు ఉన్నాయి కాబట్టే ఎస్ఐఆర్ కావాలండి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దేనికోసం? లోపాలు ఉన్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు దీన్ని అప్డేట్ చేసుకోవాలి. అదే కదా చెప్తుంది ఎలక్షన్ కమిషను. మా పనిది, మా డ్యూటీ ఇది, ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలా. మీరు చూపించే లోపాలు వాళ్ళు కూడా చెప్తున్నారు కదా, ఎలక్షన్ కమిటీనే చెప్తుంది. ఇది కనుక మేము అప్డేట్ చేయకపోతే, ఎస్ఐఆర్ కనుక తీసుకురాకపోయేటట్టయితే ఈ లోపాలు రోజు రోజుకి పెరుగుతాయి. దీంట్లో తప్పే ఉందండి. మీరు ఇంకొకటి ఏదైనా ప్రత్యామ్నాయం చెప్పండి. ఎలక్షన్ ఎస్ఐఆర్ కాకుండా వేరే విధంగా ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా? ఉన్న దాంట్లో ఇదే రాజ్యాంగబద్ధ సంస్థ ఎలక్షన్ కమిటీ లోపాలను సరిదిద్దటం కోసం ఎస్ఐఆర్ అంటే ఇంటెన్సివ్ రివిజన్ చేస్తుంది. మరి ఇంతకు మించి మీ దగ్గర ఉన్న ప్రత్యామ్నాయం ఉంటే అది చెప్పాలి. ఊరికి రాళ్ళేయటం కాదు కదా, ప్రత్యామ్నాయం ఏంటో చెప్పాలి. ఇంతకన్నా ప్రత్యామ్నాయం ఎక్కడా లేదు. రెండోది, నేను మొదటి నుంచి చెప్తున్నా, మీరు ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారు బీజేపీ గెలవటం, ఇందువల్లే బీజేపీ గెలుస్తుందని? మీ నియోజకవర్గాల్లో కూడా ఉన్నాయి కదా, ఇప్పుడు బయట పెట్టారు కదా. సో ఇదంతా కూడా ఏంటి, అసలు మీరు లోపాలు ఉన్నాయని ఒకవైపు చెప్తారు, రెండో వైపు ఎస్ఐఆర్ వద్దంటారు. రెండు పరస్పర విరుద్ధ వాదనలు కాదా? అసలు లోపాలు మీరున్న రాష్ట్రాల్లో ఉన్నాయి ఎక్కువ. పశ్చిమ బెంగాల్లో 1 కోటి మంది ఉంటారు దొంగ ఓటర్లు. వాళ్ళని పట్టుకోవాలా లేదా?
నిన్నాళ్ళు బయట పెట్టారు కదా అన్నీ. వాళ్ళు ఇచ్చిన లెక్కలు మీరు లెక్కల ప్రకారంగా చూస్తే అభిషేక్ బెనర్జీ డైమండ్ హార్బర్లో 2.5 లక్షల మంది ఉన్నారు దొంగ ఓటర్లు అనేది. అట్లనే అఖిలేష్ యాదవ్ కాన్స్టిట్యున్సీలో ఉన్నారు, మీ కాన్స్టిట్యున్సీలో రాయ్బరీలో ఉన్నారు, వైనాడులో ఉన్నారు. సో వీటికి అసలు అర్థం లేదు. మీరు విమర్శించుకొని వాళ్ళు విమర్శించుకొని చివరికి భారత ప్రజాస్వామ్య వ్యవస్థని కించపరచొద్దండి. అందరూ కలిసి భారత ప్రజాస్వామ్యం లేనట్టుగా మాట్లాడేస్తున్నారు మీరు అందరూ కలిసి. దేశాల గురించి ఆలోచించట్లా, మీ స్వార్థ రాజకీయాల గురించి ఆలోచిస్తున్నారు. మరి ఒక్కటి ఉదాహరణ చెప్తానండి, అన్ని పేపర్లో వచ్చింది మీరు చూశారు. సోనియా గాంధీ, మరి మీ తల్లి 1980లో ఓటర్ లిస్టులో ఎట్ట చేరిందండి? దానికి ఆన్సర్ చెప్పాలి కదా మీరు. ఎందుకనంటే 1980లో ఓటర్ లిస్టులో ఫోటో కాపీతో సహా ఇస్తున్నారు కదా. వ్యాలిడ్ డేటు జనవరి 1, 1980. పోలింగ్ స్టేషన్ 145, సీరియల్ నంబర్ 388, అడ్రస్ సఫ్దర్జంగ్ రోడ్డు, వయస్సు 35 సంవత్సరాలు. ఇందిరాగాంధీ ఉన్న టైంలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ, సోనియా గాంధీ, మేనకా గాంధీ వీళ్ళందరూ కలిపి ఒక షీట్లో ఉన్నాయి. వాళ్ళందరూ తప్పలేదు, వాళ్ళందరూ భారతీయ పౌరులు. కానీ 1980 నాటికి సోనియా గాంధీ భారతీయ పౌరురాలు కాదు. 1968లో పెళ్లి చేసుకున్న రాజీవ్ గాంధీని ఆవిడ పౌరసత్వం తీసుకోలే. తర్వాత వివాదమై ప్రతి ఒక్కరు కూడా అలగటం మొదలుపెట్టిన తర్వాతనే తీసుకుంది ఆవిడ పౌరసత్వం. అది 3 సంవత్సరాల తర్వాత. ఇది తర్వాత బయటకు వచ్చి ఓటర్ లిస్టు జనం గగ్గోలు పెడితే అప్పుడు 1982లో ఎలక్షన్ కమిషను తీసేసింది. ఇంకొక విశేషం ఏంటంటే వీళ్ళు ఎలక్షన్ కమిటీ స్వతంత్రతాన్ని గురించి మాట్లాడుతున్నారు. కనీసం ఇప్పుడున్న కమిటీలో ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వం ఉంది. ఇప్పుడున్న కమిటీ 3 మెంబర్ కమిటీ ఉంది. అప్పుడు అది కూడా లేదు కదా. ప్రధానమంత్రి ఎవరిని కావాలంటే వాళ్ళని అపాయింట్ చేసుకోవచ్చు. అలా అపాయింట్ చేసిన వాళ్ళే కదా మీరు అందరూ కూడా, నవీన్ చవలా లాంటి వాళ్ళు. అయినా మీరు ఏంటంటే ఎట్లా మీరు 1,000 అవతల వాళ్ళకి చూపిస్తుంటే 4,000 మిమ్మల్ని చూపిస్తూ ఉన్నాయి. సరే 1980 తర్వాత గగ్గోలు పెడితే 82 మానుకొని 83లో నమోదు అయ్యారు. 83లో ఎట్లా నమోదు అవుతుందండి? ఆవిడ భారతీయ పౌరసత్వం తీసుకుంది ఏప్రిల్ 30, 1983. ఈ ఓటర్ల లిస్టు అమల్లోకి వచ్చింది జనవరి 1, 1983. నిజంగా చెప్పాలంటే అది కూడా దొంగ ఓటే సోనియా గాంధీది. కాబట్టి మీ అమ్మే దొంగ ఓటు వేసుకుంటే మీరు ఇప్పుడు ఎస్ఐఆర్ ద్వారా దొంగ ఓట్లు తీసేస్తారు. కాబట్టి దొంగ ఓట్లు తీసేయొద్దని చెప్పి యాజిటేషన్ చేస్తున్నారా ఏంటి? అసలు మీరు ఏం అడగాలనుకుంటున్నారు? ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకనంటే రిగ్గింగ్ని గురించి మీరు మాట్లాడితే ఎట్లా ఉంది, దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. మీకు గుర్తుంది, ఈవీఎంలు రాకముందు బ్యాలెట్ పేపర్లు ఉన్నప్పుడు అసలు రిగ్గింగ్ అనేది అప్పుడు మీరే అధికారంలో ఉన్నారు, ఎక్కువ కాలం మీరే అధికారంలో ఉన్నారు కదా. అప్పుడు బ్యాలెట్ పేపర్లో ఉన్నప్పుడు రిగ్గింగ్ అనేది సర్వసాధారణం ప్రతి పోలింగ్ బూత్లో కూడా. ఈవీఎంలు వచ్చిన తర్వాత అది ఆగింది, అది మర్చిపోవద్దు మీరు. అది మళ్ళీ కావాలని కోరుకుంటున్నారు మీరు. అసలు మీరు కింగులండి రిగ్గింగ్కి. జమ్మూ కాశ్మీర్లో 1987లో ఫరూక్ అబ్దుల్లాతో కలిసి మొత్తం ఎన్నికల మొత్తాన్నే రిగ్ చేసిన వాళ్ళు కదా మీరు ఎన్నికల గురించి, స్వతంత్రతను గురించి, నిష్పక్షపాతకం గురించి మాట్లాడుతూ ఉంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. అసలు ఏమనాలి? కేవలం మీరు ఈ డ్రామాలు ఇవన్నీ ఆపేసేయండి. ఓకే, మీరు డ్రామా ఆడాలనుకున్నా కూడా ఇప్పుడు వాళ్ళు బయట పెట్టారు 6 నియోజకవర్గాలు. ఆ 6 నాయకులు రాజీనామా చేయండి లోక్సభకు ముందు. మరి అక్కడ మీ నియోజకవర్గాల్లో కూడా దొంగ ఓట్లు ఉన్నాయి కదా. మీరు రాజీనామా చేసి మాట్లాడితే కనీసం దానికి కొంతనే విలువ ఉంటుంది. అసలు అది ఏమి లేకుండా రాళ్ళేస్తే జనం అంత అమాయకులు కాదు, జనం స్మార్ట్. 1,000 మీరు చూపిస్తే 4 వేళ్ళు మీ వైపు చూపిస్తున్నాయని మర్చిపోవద్దు. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.